బ్రేకింగ్ న్యూస్ మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నగరాల్లో వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరీ ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలో భారీగా కురుస్తున్న వర్షాలకు నదులు పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. కొన్ని చోట్ల నదులు పొంగి ప్రవహిస్తూ ఉంటే ఆ దృశ్యాలు చాలా సుందరంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విధంగా జలపాతాలను తలపిస్తూ ఉన్నాయి. అందమైన దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ విధంగా కొన్ని చోట్ల భయాన్ని కలిగించే విధంగా కూడా నదులు ప్రవహిస్తున్నాయి. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ ఖడక్వాస్లా డ్యామ్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. ఖడక్వాస్లా డ్యామ్ దగ్గర దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండటంతో భారీగా నీరు దిగువకు ప్రవహిస్తూ ఉంది. అందమైన దృశ్యంతో పాటు ఎవరైనా అక్కడ చిక్కుకుంటే ప్రమాదం వాటిల్లే విధంగా భయానకంగాను సుందరంగాను రెండు విధాలుగాను కనిపిస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది ముఠా నది కూడా భారీగా ప్రవహిస్తోంది. వరద ఉధృతికి ముఠా నది ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మామూలు కంటే ఎక్కువగా వర్షాలు కురుస్తూ ఉండటంతో బ్రిడ్జిను తాకుతూ వెళుతుందా నది అనే విధంగా ముఠా నది ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పుడు మీరు చూస్తున్నది పూణే, మహారాష్ట్రలో పూణేలో భారీ వర్షాల కారణంగా జనావాసాల్లో ఎటువంటి పరిస్థితి ఉందో మనం చూస్తున్నాం. జనావాసాల్లో భారీగా వర్షం కురుస్తూ ఉండటంతో అక్కడ జనావాసాల్లో వాళ్ళ ఇళ్లలో నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇంట్లో ఉండలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంట్లోకి వచ్చేసిన బురద నీటిని వాళ్ళు బయటకి తోడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. చాటలు గిన్నెలతో ఇంటిలోకి వచ్చేసిన నీటిని బురదను బయటకు తోస్తున్నారు. చిన్నపిల్లలు కూడా వాళ్ళ ఇంటిలోకి వచ్చిన నీటిని బయటకు వేస్తున్న దృశ్యాలు చూస్తున్నాయి. ఇక పూణే మెట్రో స్టేషన్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉందో చూస్తున్నాం. పూణే మెట్రో స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు చేరుకోవడంతో మెట్రో సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశం కనిపిస్తుంది. అక్కడికి ఎవరు కూడా జనాలు రావటానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది. మెట్రో స్టేషన్కి రావాలంటే పడవలు వేసుకుని రావాల్సిన పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. దీంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూణే ముంబైకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. ఒక చోట మనం చూడొచ్చు, మహారాష్ట్రలో బ్రిడ్జ్ పైనుంచి ఓవర్ఫ్లో అవుతుంది నది. బ్రిడ్జ్ పైనుంచి ఓవర్ఫ్లో అవుతూ ఉండటంతో ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని కార్లు ఆ వర్షపు నీటిలోనే ఆ ప్రవాహంలోనే ఆ బ్రిడ్జిని క్రాస్ చేయడానికి ప్రయత్నం చేశాయి. ఒక కారు మధ్యలో ఆగిపోయిన దృశ్యం కూడా మనం చూడొచ్చు. ఆ చివరన మరో కారు కూడా మనకి కనిపిస్తోంది. అలా ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు, ప్రమాదకరంగా ఉన్నప్పుడు అక్కడ క్రాస్ చేయాలని ప్రయత్నం చేస్తే చాలా సందర్భాల్లో ప్రాణాపాయం కలిగిన సంఘటనలు కూడా మనం చూసాం. పూణేలో మరో చోట మనం చూస్తున్నాం, బైక్లు పూర్తిగా నీట మునిగిపోయిన బైక్లను అక్కడ నుంచి వేరే చోటకి తరలిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. పూర్తిగా నడుంలోతు నీళ్లలో బైక్లను తోసుకుంటూ వాళ్ళ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇళ్లలోకి నీళ్లు వచ్చేయడంతో అక్కడ ఇళ్లలో ఉన్న బైక్లను బయటకు తీసుకొచ్చి వేరే చోటకి మెరక ప్రదేశానికి వాళ్ళు తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా నడుంలోతు నీళ్లలో అక్కడ ప్రజలు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కత్రాజ్ లేక్ ఎంత ఉధృతంగా ప్రవహిస్తుంది, ఎంత భయానకంగా ప్రవహిస్తుందో మనం చూస్తున్నాం. కత్రాజ్ లేక్ జనావాసాల్లో కూడా వస్తూ ఉండటంతో అక్కడ ఉన్న అపార్ట్మెంట్లు అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీళ్లు వచ్చేయడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. కత్రాజ్ లేక్ కూడా గట్లను దాటి ప్రవహిస్తూ ఉంది. అక్కడ ఉన్న ట్యాంక్ బండ్ పై నుంచి కత్రాజ్ లేక్ ప్రవహిస్తూ ఉండటంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు బిక్కుమంటూ కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో ఎక్కడ చూసినా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొత్తం వాహనాలన్నీ ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు, రోడ్లపైన పార్క్ చేసిన వాహనాలు అన్ని నీట మునిగిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. ఇల్లు వాగులు ఏకమైపోయిన దృశ్యాలు ఇప్పుడు మహారాష్ట్రలో చాలా చోట్ల కనిపిస్తూ ఉన్నాయి. భారీ వర్షాలకు ముంబై, పూణే నగరాలు నీట మునిగిపోయాయి. ఏ చిన్న అవసరం ఉన్నా నడుములోతు నీళ్లలో బయటకు వెళ్ళి రావాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. దుకాణాలు కూడా తెరిచే పరిస్థితి లేకపోవడంతో అత్యవసరాలకు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్ సెల్లార్లో కూడా భారీగా వర్షపు నీరు చేరి జనం కిందకి రావడానికి అవకాశం లేని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రైల్వే అండర్ పాస్లో పూర్తిగా నీళ్లు నిండిపోవడంతో అసలు ఆ రైల్వే అండర్ పాస్ నుంచి
ప్రయాణించడానికి అవకాశమే లేని పరిస్థితి ఉంది. పూర్తిగా అవి క్లోజ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైల్వే అండర్ పాస్ నుంచి జనాలు రావడానికి అవకాశం లేకపోతే పెద్ద ఎత్తున జనజీవనం కూడా స్తంభించిపోయే అవకాశం ఉంటుంది. పైనుంచి ట్రైన్ వెళ్తుంది, కానీ అండర్ పాస్ నుంచి జనం రావడానికి అవకాశం లేదు. అక్కడ భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో వాహనాలు ఏవి అందులోంచి రాలేవు. మామూలుగా జనాలు నడిచి రావడానికి అసలు అవకాశమే ఉండదు. దీంతో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంధేరి, ముంబైలో అంధేరి దగ్గర ఒక అండర్ పాస్లో భారీగా వరద నీరు చేరిన దృశ్యాన్ని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ముంబై, పూణే నగరాలను భారీ వర్షాలు ముంచెత్తడంతో జనజీవనం అతలాకుతలంగా మారిపోయింది. లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా నీట మునిగాయి. మెరక ప్రాంతాలు కూడా వర్షపు నీరు, వరద నీటితో అష్టదిగ్బంధమైన పరిస్థితి కనిపిస్తోంది. జల దిగ్బంధమైన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది పూణే మెట్రో స్టేషన్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. ఎవరు కూడా మెట్రో స్టేషన్కి రావడానికి అవకాశమే లేదు. అక్కడ ఉన్న ఒక నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. 2 ఖడక్వాస్లా డ్యామ్ ఎంత చూడటానికి చాలా అందంగా కనిపిస్తోంది. ఖడక్వాస్లా డ్యాంలో నీళ్లు ప్రవాహం చూస్తుంటే, నీటి ప్రవాహం చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తోంది. సుందరమైన జలపాత దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. కానీ లోతట్టు ప్రాంతాలను ఈ ప్రవాహం ముంచెత్తి జనాలకు ఇబ్బందులను కూడా కలగజేస్తుంది. పూణే, ముంబై మహానగరాల్లో భారీ వర్షాల కారణంగా ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఎవరూ కూడా ఆ వర్షపు నీటిలో బయటకు రావద్దని చెప్తున్నారు. ఇళ్లలోకి భారీ ప్రవాహం చేరుతూ ఉండటంతో అక్కడ ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడొచ్చు. ఇళ్లలోకి చేరిన నీటిని, అలాగే బ్రిడ్జ్ పై నుంచి ఓవర్ఫ్లో అవుతున్న ఆ నదిని మనం చూడొచ్చు. బైక్లు పూర్తిగా మునిగిపోవడంతో వాటిని తీసుకొని బయటికి వెళ్తూ ఉన్నారు. ముంబైకు రేపు ఉదయం 8:30 వరకు రెడ్ అలర్ట్ ఉంది. ముంబై మహానగరానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రేపు 8:30 వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. ఇక ముంబై, పూణేలో వరద బీభత్సం కొనసాగుతోంది. రహదారులన్నీ కూడా అక్కడ నదులను తలపిస్తున్నాయి. నదులు మహోగ్ర రూపాన్ని దాల్చి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి ఉండటంతో అటు అందరూ బయటకు వచ్చి బయట నడుంలోతు నీళ్ళలో ఏ విధంగా ఉన్నారో మనం చూడొచ్చు. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. చాలా చోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరడంతో తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితి చాలా మందికి ఎదురవుతుంది. జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అత్యవసరాలకు బయటకు వెళ్ళిన వాళ్ళు ఎంత కష్టాలు పడి మళ్ళీ తిరిగి వాళ్ళ నివాసానికి వెళ్లాల్సి వస్తుందో మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. జల దిగ్బంధంలోనే పూణే, కొల్హాపూర్లోని పలు ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. భారీ వర్షాలతో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. పర్యాటక ప్రాంతాలకు 48 గంటల పాటు అనుమతులు లేవు. పర్యాటక ప్రాంతాలను మరో 48 గంటల పాటు మూసివేసి ఉంచాలని ఆదేశాలు కూడా జారీ చేశారు.